ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అందరూ కూడా ఆరోగ్యంగా మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా అమ్మవారి పాద పద్మములకు ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా అమ్మ సందేశం ఏమి పలికించబోతున్నారు అంటే కనుక, బిడ్డ కష్టమో నష్టమో తప్పో ఒప్పో ఈ దుర్గమ్మ చెప్పినట్లు గుడ్డిగా చేసే తల్లి. ఆ తరువాత ఏమి జరిగినా కూడా భారమంతా నా దుర్గమ్మే మోస్తుంది. అంతకు మించిన దారి మరొకటి కనిపించడం లేదమ్మా. బిడ్డ నాకు ఒక్క మాట ఇవ్వు, నా మాట వింటావు కదూ, నేను చెప్పినట్లు చేస్తావు కదూ. నిజంగా నన్ను నీ తల్లిగా భావించి నేను చెప్పినట్లు చెయ్యి. ఎందుకు ఏంటి అని అడగకుండా, వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా ఈ నెంబర్ రాసి నీ జేబులో పెట్టుకో బిడ్డ. ఇలా ఎందుకు చెప్పానో కారణం తెలియాలి అంటే నీ దుర్గమ్మ మాటలు పూర్తిగా విను. తొందరపడి నెట్టయ్యకు తల్లి. ఆ తరువాత జీవితాంతం నువ్వు పశ్చాత్తాపడతావు. వెంటనే నువ్వు రాసి పెట్టుకోవలసిన ఆ సంఖ్య ఏంటి, మరి ఆ సంఖ్య రాసి పెట్టుకోవడం వల్ల ఏమి జరగబోతుంది అనేది తెలుసుకో తల్లి. నువ్వు ఈ నెంబర్ని రాసి నీ దగ్గర పెట్టుకోవడం వల్ల ఒక పెద్ద ప్రమాదం అనేది నీకు తప్పిపోతుంది. దాని నుంచి నువ్వు బయటపడబోతున్నావు. ఈ దుర్గమ్మను విశ్వసించి మంచి ఫలితాలను పొందు బిడ్డ అంటూ అమ్మవారైతే ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. అమ్మవారు ఎందుకు అలా అంటున్నారు? ఒక నిగూఢమైన సందేశంతో మనతో వచ్చినట్లున్నారు కదా. పదే ఎందుకు ఇంత ఖచ్చితంగా చెబుతున్నారు? ఒక నెంబర్ రాసి పెట్టుకోమని అంటున్నారు. అసలు ఆ నెంబర్ ఏంటి, ఎందుకోసం రాసి పెట్టుకోవాలి అంటే కనుక, ఖచ్చితంగా మన కోసం ఏదో ఒక మిరాకిల్ని సృష్టించి ఒక నెంబర్ని, ఒక అద్భుతమైన నెంబర్ని అమ్మవారు తీసుకువచ్చారు. మన జీవితాలని సుడి తిప్పి మలుపు తిప్పబోయే ఒక నెంబర్ని మన కోసం ఏరి కోరి తీసుకువచ్చినట్టున్నారు. అందుకే పదే చెప్తూ ఉన్నారు, జాగ్రత్త, ఆ నెంబర్ రాసి పెట్టుకో అని. నిజంగా అమ్మవారి మాటల్లోని సందేశం మనం అందుకున్నాము అంటే, అమ్మవారి మాటలు విని అమ్మవారి అడుగుజాడల్లో అలాగా నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి గొడుగు నీడ కిందకు ఒక్కసారి చేరుకున్నాము అంటే కనుక, ఇక మనకు ఏ కష్టము, ఏ నష్టము, ఏ కన్నీళ్ళు, ఏ దుష్టశక్తులు, ఏ పీడ పిశాచ ఏవి కూడా మన దరిచేరవు. మనల్ని చూస్తేనే గజగజ వణికిపోతాయి. మన దూరం పరిగెడతాయి. వీళ్ళని దగ్గరికి చేరాలన్నా, వీరి వంక చూడాలన్నా ముందు అమ్మవారు నిలబడి ఉన్నారు. అమ్మవారిని దాటుకుని వెళ్ళేంత శక్తి మనకు లేదు అంటూ ప్రతి ఒక్క దుష్టశక్తి కూడా పరారైపోతాయి. నిజంగా అమ్మ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఇది చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు ఏమి చెబుతున్నారు అన్నది చివరి దాకా వినే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక ఆ అమ్మవారు ఏమి సందేశం ఇచ్చినా అది మన జీవితానికి ఎంతగానో పునాది అని మనకు కూడా చాలామంది కామెంట్స్లో కూడా చెప్తూ ఉన్నారు. అక్క, నాకు సరైన ఫలితం అనేది దిక్కు తోచని పరిస్థితుల్లో ఎన్నో సమస్యలతో మేము చెప్పుకోలేము ఎవరితోనూ అనుకున్న సమస్యలకు కూడా పరిష్కారం అనేది మాకు అమ్మవారు చక్కగా చూపిస్తున్నారు అక్క. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఉన్న చోటనే మాకు రిజల్ట్ అనేది, పరిష్కారం అనేది చక్కగా మా సమస్యలకు రిజల్ట్ అనేది వస్తూ ఉంది. అమ్మవారు చక్కగా మాకు దశ చూపిస్తూ ఉన్నారు. మాకు ఇంతకంటే ఆనందం ఇంకా ఏముంటుంది అక్క, చాలా ధన్యవాదాలు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి మీకు అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ అంతగా దక్కుతూ ఉన్నప్పుడు మీరు అమ్మవారికి మీ వంతుగా మరికొంతమందికి షేర్ చేయడం వల్ల మీకు కూడా చాలా శుభగడియలు ఆరంభమైనట్లే, మంచిగా మీకు అమ్మవారి ఆశీస్సులు లభించినట్లే. ఎప్పుడైనా సరేనండి, అది మన ఖాతాలో వచ్చి చేరుతుంది. మీరు మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. మిగతా కొంతమంది ఎవరితోనూ చెప్పుకోలేని మనస్తాపానికి వాళ్ళ సమస్యలు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. వారందరికీ మీరు కనుక సందేశం ఈ విధంగా మీరు షేర్ చేయగలిగితే మీకు కూడా
చక్కగా మంచి జరుగుతుందండి. ఆ హ్యాపీనెస్‌ని మీరే నాతో తర్వాత షేర్ చేసుకుంటారు. ఇక ఈరోజు అమ్మవారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. తప్పకుండా మీరు చిన్న శ్రీమాత్రే నమః అని కింద కామెంట్ అయితే చేసి ఖచ్చితంగా వీడియో అయితే చూడటం స్టార్ట్ చేయండి. ఎవరైతే గనక మొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక అమ్మవారి సందేశం ఏంటి అంటే గనక, బిడ్డ ఎంతో కష్టాల్లో ఉన్నావని తెలుసు తల్లి. డబ్బు కోసం నానా తిప్పలు పడుతున్నావని కూడా తెలుసు. ఆర్థికంగా ఎంతో చితికిపోయి ఉన్నావు. డబ్బు అనేది చేతిలో లేక అనుకున్న పనులు పూర్తి అవ్వక ఎంతో నరక యాతన పడుతున్నావు. అవునా బిడ్డ? నీ కష్టాన్ని చూసి కష్టానికే కనికరం కలిగిందమ్మా. అన్ని బాధలను కూడా ఓపికతో ఓర్చుకున్నావు. నా కష్టాలు తీరే రోజు ఎప్పుడు వస్తుంది తల్లి దుర్గమ్మ అని అడుగుతూ ఉన్నావు కదా. విజయం కోసం ఎదురు చూస్తున్నావు, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నావు. ఏ పని చేసినా కూడా అనుకున్న ఫలితాలు రాక ఆశించిన రాబడి అన్నది లేక అల్లాడిపోతున్నావు. అవునా? నీ కష్టాలన్నీ తీర్చే రోజు దగ్గరలోనే ఉంది తల్లి. నీ కష్టాలు తీర్చడానికి మార్గాన్ని చూపించబోతున్నాను బిడ్డ. ఎన్ని బాధలు కష్టాలను అనుభవిస్తున్నా కూడా నువ్వు ధైర్యాన్ని మనోధైర్యాన్ని కోల్పోకుండా కోరిన వారికి కోరినంత సాయం చేస్తూనే ఉన్నావు. నీతో ఉన్నవారు తప్పు చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలిగి ఉన్నావు. ఎప్పుడు కూడా అలాగే ఉంటావు. నీ యొక్క అభిప్రాయాలు మార్చడానికి ఎవరికి కూడా సాధ్యం కాదు తల్లి. ఒకసారి నిర్ణయం తీసుకున్నావు అంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటావు. అది మంచా చెడా నీ మనసుకు ఏది అనిపిస్తే అది ముక్కుసూటిగా వెళ్ళే రకం నువ్వు. అంతేకాదు తల్లి, చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటావు. ఏ పనిలోనైనా సరే నీ శక్తి సామర్థ్యాలు నీకు బాగా తెలుసు. నువ్వు చేయాలనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటావు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడంలో ఏమాత్రం కూడా వెనుకాడు. ఎవ్వరికీ భయపడవు. నీ మనసుకు తోచిందా, నీ మనసుకు నచ్చిందా, నువ్వు మెచ్చావా తప్పకుండా చేసి పక్కన పడేస్తావు. ఆ పని క్రమశిక్షణలకు ఇష్టపడతావు. అలాగే నువ్వు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తావు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే మాత్రం వెనుకడుగు వెయ్యవు. ఒక్క అడుగు ముందుకే ఉంటావు. కానీ నువ్వు ఎంత ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటావు అంటే చూడడానికి అందంగా ఉండడమే కాదు తల్లి, ఇతరులు చూడగానే వారి కష్టాలు కూడా నీతో పంచుకోవాలి అని అనిపిస్తుంది. అందరూ కూడా నీ మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని ఆలోచించి తెలివిగా నువ్వు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటావు. కనుకనే సున్నితమైన మనస్సు తల్లి నీది. మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటావు. ఇతరులతో కలిసి నీ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కూడా కలిగి ఉంటావు. మంచి కార్యాచరణ శక్తి నీకు ఉంటుంది. ఏది అనుకున్నా కూడా అసలు భయపడవు, వెనక్కి తగ్గవు. నేను చేస్తాను, నేను చేసి తీరతాను, ఇది నా వల్ల అవుతుంది అన్న మొండి పట్టుదల ఉంటుంది. చూడు, ఆ మొండి పట్టుదల అంటే నీ దుర్గమ్మకి ఎంతో ఇష్టం తల్లి. ఆ మొండి పట్టుదలతో ఏదైనా సాధించగలుగుతావు. ఆ పట్టుదల ఉన్నవారి జీవితంలో వెనుక వెడుగు వేయడమే ఉండదు. కొన్నిసార్లు ఆలస్యం అవుతుందేమో కానీ విజయం నీ సొంతం అవ్వడం ఖాయం. కానీ ఒక్కసారి విజయం నిన్ను చుట్టుముట్టింది అంటే నిన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది, మహారాజును చేస్తుంది, సింహాసనం మీద కూర్చోబెడుతుంది. నిన్ను అనుకున్నది సాధించే వరకు, సాధించడానికి ఎంత కష్టమైనా సరే పడే మనస్తత్వం నీది కనుక అంత మాత్రమే కాదు బిడ్డ, నీ మనసు ఎలాంటిది అంటే అందరినీ ప్రేమిస్తూ ఉంటావు. అందరినీ ప్రేమగా పలకరించి ప్రేమగా చూస్తావు, గౌరవిస్తావు. ఎక్కడ కూడా అహంకారం అన్నది ఏ కోసైనా ఉండదు. అంత గొప్ప మనస్తత్వం అమ్మా నీది. చెప్పాలంటే నీకు సాహసం కూడా చాలా ఎక్కువే బిడ్డ. దేన్నైనా సరే ఓపికగా ధైర్యంగా ఎదుర్కొంటావు. ఆ విషయంలో నీకు అందరికంటే కూడా నచ్చేస్తావు. అందరికీ ఏంటి, నీ దుర్గమ్మకే నచ్చేస్తావు. అలాంటి విషయంలో బిడ్డ నువ్వు ఎంత బాధను భరిస్తున్నప్పటికీ నీ బంధాలన్నింటికి, నీ బాధలన్నింటికి పంటి బిగువున భరించి ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు. వాళ్ళు కష్టపడతారు, ఇబ్బందులు పడకూడదు అని చెప్పి కుటుంబం కోసం, ముఖ్యంగా నీ యొక్క బంధాల కోసం ఎంతో కష్టపడతా ఉంటావు. దానివల్ల నువ్వు బాధపడినా సరే లెక్క చెయ్యవు. నా వాళ్ళు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, రేయింబవళ్ళు వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉన్నావు. అంటే కుటుంబం కోసం ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు. దానికంటే కూడా నువ్వు ఎక్కువ శాతం
కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తూ ఉంటావు బిడ్డ. నువ్వు పడే కష్టం కూడా నీ కుటుంబం కోసమే, నీ వారి కోసమే, నీ సొంత వారి కోసమే, నీ చుట్టూ ఉన్న వారి కోసమే. నీ కోసం ఒక్కరోజు కూడా నువ్వు ఆలోచించి పాపానికి పోలేదు కదా బిడ్డ. అది నా కోసం చేసుకుంటే బాగుంటుంది, నా సంతోషానికి చేసుకుంటే బాగుంటుంది, ఏ రోజైనా నువ్వు ఆలోచించావా తల్లి? అసలు లేదు కదూ. నీ కుటుంబం కోసం, నీ వారి కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం, నీ తోటి వారి కోసం ఎప్పుడు కూడా తపన చెందుతూ ఆరాటపడుతూ ఉన్నావే కానీ నీ మనసులో ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటావు. ఏ పరిస్థితుల్లోనూ ఇంట్లో వాళ్ళకి ఏది తక్కువ కాకూడదు, ఏది తక్కువ లేకుండా చూసుకోవాలని మరింత ఎక్కువగా ఆలోచిస్తూ కష్టపడి అదంతా కూడా తీసుకువెళ్ళి కుటుంబం కోసమే ఖర్చు పెడుతూ ఉంటావు. నీకంటూ ఏది దాచుకోవు. అంత నిస్వార్థమైన మనస్సమ్మ నీది. అయితే నువ్వు డబ్బు, సంపద, హోదాను చాలా ఇష్టపడతావు. నువ్వు ఎక్కడున్నా కూడా ఆధిపత్యము లక్షణాలు ఎక్కువగా నీకు ఉంటాయి. స్థిరమైన స్వభావం నీ సొంతం. ఈ క్షణం ఒక్క మాట, ఇంకొక క్షణం ఇంకొక మాట, ఈ క్షణం ఒక నిర్ణయం, మరొక క్షణం మరొక నిర్ణయం. అసలు తీసుకునే తత్వం నీది కాదు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నావో అదే శాసనం అవుతుంది. నీ సొంతం కూడా ఇలాగే స్థిరమైన సరే స్వభావం, ఎప్పుడు కూడా ఎదుటివారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటావు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటావు. ఒక రకంగా చెప్పాలంటే లీడర్షిప్ తీసుకోని క్వాలిటీస్ చాలా నీలో ఎక్కువగా ఉన్నాయి బిడ్డ. ఏదైనా ఒక విషయంలో ఒక్కసారి నిర్ణయించుకుంటే సాధించే వరకు అసలు వదలవుగా. మొండిదానివి, జగమొండి. నీకు కావాల్సిన దాన్ని పొందడానికి ఎంతో ప్రయత్నించే స్వభావం కలిగి ఉంటావు. నీ మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? అన్నీ లోపలే దాచేసుకుంటావు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి అందరూ కూడా నమ్ముతారమ్మా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా బిడ్డ? మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటూ ఉంటావు. వారు ఏ కష్టంలో ఉన్నా కూడా, ఏ బాధలో ఉన్నా కూడా, అనారోగ్య సమస్యలు ఉన్నా ఒక్కసారి నిన్ను పిలవగానే పరుగున ఉరుక్కుంటూ వెళ్తావు. నీకు నేనున్నాను, భయపడకు, నీ బాధ నా బాధ కాదా, నా ప్రాణం అడ్డు వేసేనా నీకు వచ్చిన కష్టాన్ని నేను దూరం చేస్తాను అంటూ ముందుంటావు. అలా నిన్ను ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతారు, ఇష్టపడతారు, గౌరవిస్తారు. అయితే ఒక్కొక్కసారి తెలుసో తెలియకో కొన్ని పనులు చేసేస్తుంటావు బిడ్డ నువ్వు. అదేంటో తెలుసా? నిన్ను చూసుకున్నట్లుగానే కనుక చాలా వరకు కొన్ని విషయాల్లో, ముఖ్యంగా నమ్మకాల విషయంలో చాలా అమాయకంగా ఉంటావమ్మా. అయితే నువ్వు అదేమిటి అంటే, నీకు అలా చేస్తే నీకు బాగుంటుంది, కానీ లేకపోతే నీకు ఇలా చేయడం వల్ల నీకున్న కష్టాలు తీరుతాయి అని చెప్పి ఎవరైనా ఉచిత సలహాలు ఇచ్చారంటే, వాళ్ళు తెలిసి తెలియక ఇచ్చినా కూడా ఆ సలహాలను చెప్పినా కూడా ఖచ్చితంగా వాటిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు. ఇతరులను ఎక్కువగా నమ్ముతూ ఉంటావు. అది ఇలాంటి సమస్యల వల్ల కూడా నువ్వు చాలా వరకు చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తల్లి. బిడ్డ, ఇంత మంచితనం ఉంది, ఇంత ఓపిక ఉంది, ఇంత ధైర్యం ఉంది, ఇంత తెలివి ఉంది. ఎదుటివారు ఏదైనా చెప్పినప్పుడు నా మంచికేగా అని ఆలోచించడం మానేసి ఒక్క క్షణం ఆలోచించు. వీరు చెప్పే దాంట్లో నిజం ఉందా, అబద్ధం ఉందా, వీరికి తెలిసి చెబుతున్నారా, తెలియక చెబుతున్నారా అని ఒక్క నిమిషం ఆలోచించాలి తల్లి. అంతా అప్పుడు నీకు అర్థమవుతుంది బిడ్డ. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నీకు అర్థమవుతుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, నీది చాలా 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 మంచి సున్నితమైన మనసు. అందుకనే నా ప్రియమైన బిడ్డవు నువ్వు. ఏ కష్టము నీకు రాకూడదని నిన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాను. నీ దుర్గమ్మ నీ తల్లిని కదా, నేను చెప్తున్నాను కదా. ఒక అంకె నువ్వు రాసి, అంటే ఇప్పుడు నేను చెప్పే విధంగా రాసి నీ దగ్గర ఎప్పుడు కూడా పెట్టుకున్నావు అంటే అదృష్టం నీ వెంటే ఉంటుంది. ప్రతి పనిలోనూ కలిసి వస్తుంది. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయం సాధించాలి అనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. అలాంటి ఆలోచన, కోరిక జరిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే విజయం సాధించాలి అనే అటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు కదా. అలాంటి ప్రతి ఒక్కరు కూడా అలా కష్టపడి ఎలాగైనా సరే విజయాన్ని సాధించే తీరుతారు. ఆ విషయంలో మాత్రం నువ్వు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టపడతావు తల్లి, ఎన్ని బాధలు పడతావమ్మా. ఆ విజయం కోసం ఎంతగా శ్రమిస్తావో, రేయింబవళ్ళు కూడా శ్రమిస్తూనే ఉంటావు. ఒక్కొక్కసారి ఆకలి దప్పులు కూడా మర్చిపోతూ ఉంటావు. కంటికి నిద్రపోవాలని కూడా ఆలోచించవు, ఒంటికి విశ్రాంతి కావాలని కూడా ఆలోచించవు.
ఎంతసేపు అయినా సరే నేను విజయం సాధించాలి, అనుకున్నది సాధించాలి, నాకున్న డబ్బు సమస్యలన్నింటినీ కూడా నేను తొలగించేసుకోవాలి, నా కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలి, నేను జీవితంలో ఎదగాలి, స్థిరపడాలి, నేను అనుకున్నవన్నీ సాధించుకోవాలి అంటూ ఎంతో తపన పడతావు కదూ బిడ్డ. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటావుగా, నన్ను కూడా నిలదీస్తూ ఉంటావుగా, ఏంటి దుర్గమ్మ నా కష్టాలు చూస్తే నీకు ఇంకా కనికరం కలగలేదా అని, ఎన్నాళ్ళు నేను ఇలా ఉండాలి, ఎన్నాళ్ళు నన్ను ఇలాగ ఉంచేస్తావంటూ నిలదీస్తూ ఉంటావు కదూ బిడ్డ. అందుకోసమే నా తల్లి, నా బిడ్డ కోసమే ఏరి కోరి ఒక కానుకను తెచ్చానమ్మా. కష్టమో నష్టమో నీ దుర్గమ్మను చెబుతున్నానుగా, గుడ్డిగా చెయ్యి. నీ దుర్గమ్మ అయితే ఎప్పుడు కూడా నీకు చెడు మాటలు చెప్పదు కదా, నిన్ను చెడు దారిలో నడపదు కదా, నీకు చెడు కోరను కదా, ఏది చేసినా నీ మంచికే చేస్తాను, నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను, మంచి దారిలో నిన్ను నిలబెడుతూ ఉంటాను, అవన్నీ నీకు తెలుసు బిడ్డ. నా మీద నమ్మకంతో నువ్వు ఈ ఒక్క పని చేసుకుని నీ జీవితాన్ని చక్కగా పూల పాన్పులాగా చేసుకో తల్లి. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. నీకు డబ్బు 4 వైపులా రావాలి, ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవాలి అన్నా, నీ ఇంట్లో దేనికి లోటు లేకుండా ఉండాలి అనుకున్నా కూడా నువ్వు ఏం చేయాలో తెలుసా బిడ్డ. నువ్వు రోడ్డులో ఒక దారి గుండా అలా వెళ్తూ ఉన్నావు, 4 వైపుల నుంచి డబ్బు వచ్చి అయస్కాంతల నిన్ను ఆకర్షించాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా. నువ్వు చేస్తున్న వ్యాపారం కానీ బిజినెస్లో కానీ బాగా లాభాలు కట్టలు డబ్బులు వచ్చి నీ గల్లా పెట్టి నిండిపోవాలి అంటే నువ్వు ఏం చేయాలంటే ఒక్క నెంబర్ చెప్తాను బిడ్డ, దాన్ని రాసి జేబులో పెట్టుకో, లేదా నువ్వు వ్యాపారం చేసే చోట నీ గల్లా పెట్టి ఉంటుందిగా దానిలో పెట్టుకో. అప్పుడు నీకు ధనవర్షం కురుస్తుంది, లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందమ్మా. నీ దుర్గమ్మ అనుగ్రహం నీ మీద ఎప్పుడూ ఉంటుంది, నీకు దుర్గమ్మ వరాల జల్లు నీ మీద కురిపిస్తాను. ఈ అమ్మ ఆశీర్వాదాలు నీకు దక్కుతాయి. అదేంటో తెలుసా, ఒక్క శుక్రవారం రేపే బిడ్డ, రేపు శుక్రవారం నాడు చక్కగా ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకుని లక్ష్మీ అమ్మవారికి ధూపం దీపం పెట్టుకుని ఆ తరువాత ఒక తెల్ల కాగితాన్ని తీసుకుని ఆ గీతలో మరకలో అంటే మచ్చలో ఏమీ లేనటువంటి శుద్ధిగా ఉన్న పేపర్ తీసుకో, శుభ్రంగా ఉన్న తెల్ల కాగితం తీసుకుని ఆ తెల్ల కాగితానికి 4 మూర్ల పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని మధ్యలో కూడా పసుపు కుంకుమ బొట్టు పెట్టు. ఆ తర్వాత నువ్వు రాయాల్సిన అంకె ఏమిటో తెలుసా బిడ్డ, 9 9 9 అంటే 9 అంకెకు దైవశక్తి ఎంతో ఎక్కువ అమ్మా. సకల దేవతలకు ఇష్టమైన నెంబర్ అది. 9 అనేది నవగ్రహాలు అంటే నవమాసాలు ఇలా చూసే నవనిధులు నవరత్నాలు అన్నమాట. ప్రతి ఒక్కటి కూడా 9 అన్నది చాలా చాలా ముఖ్యం బిడ్డ. ఇది ఒక దైవిక నెంబర్, దైవశక్తి కలిగిన నెంబర్, ఒక అంకె అని చెప్పవచ్చు. నువ్వు ఈ నెంబర్ని కనుక రాసుకుని దాన్ని ఏం చేయాలి అంటే కనుక 4 మడతలు పెట్టుకుని ఆ కాగితాన్ని 4 మడతలు పెట్టిన తర్వాత లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకుని పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలతో పూజలు చేసుకో. అప్పుడు లక్ష్మీ అమ్మవారి శక్తి అంతా కూడా ఆ కాగితానికి వస్తుంది. నీ దుర్గమ్మ అనుగ్రహం కూడా ఆ కాగితం మీద ఉంటుంది. ఆ రోజంతా అలా వదిలేసేసి ఆ తర్వాత మరుసటి రోజు తీసుకుని నువ్వు జేబులో పెట్టుకో, లేదా పర్సులో అయినా పెట్టుకోవచ్చు. నువ్వు వ్యాపారం చేసే చోట నీ గల్లా పెట్టెలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే నీ బీరువాలో అయినా పెట్టుకో. నువ్వు బయటకు వెళ్ళే పని అయితే ఖచ్చితంగా నీ వెంట తీసుకువెళ్ళు. నువ్వు వ్యాపారం చేసే చోట అయితే ఖచ్చితంగా నీ వ్యాపారం చేసే చోట నీ గల్లా పెట్టెలో ఈ కాగితాన్ని ఉంచుకో. ఇది ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉండాలని మర్చిపోవద్దు. ఆ కాగితం నీ దగ్గర ఉంది అంటే నీకు ధన ప్రవాహం మొదలయ్యిందన్న మాటే. ఎక్కడ ఉన్నా నువ్వు ఏమి చేస్తున్నా ఎక్కడ కూర్చున్నా డబ్బు వెతుక్కుంటూ తీరుతుంది. నీ దగ్గరకు ఒక అయస్కాంతం లాగా నువ్వు డబ్బుని ఆకర్షిస్తావు. ఎవరు ఇవ్వవలసిన వాళ్ళు
ఎప్పుడు తీసుకుని మర్చిపోయారో వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తారు. ఏదో ఒక పని మీద నీకు రావాల్సిన డబ్బు అయితే వచ్చే తీరుతుంది. ఎక్కడో నువ్వు ఉంచాల్సిన డబ్బు వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందో వ్యాపారం చేస్తున్న పని చేస్తున్న అనుకున్న ఫలితాలు రావడం లేదని అనుకున్నావు కదా, ఫలితాలు అంతకు రెట్టింపు వచ్చేస్తాయి. నేను ఈ గంటలోపు ఈరోజు, ఈ వారం, ఈ నెల, ఈ సంవత్సరంలో అంత డబ్బు నేను సంపాదించాలి అనుకున్నాను అని మనసులో అనుకో. అంత డబ్బు నీ దగ్గరకు వచ్చి చేరుతుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే, ఈ పని చేసిన ఏ పని తలపెట్టినా కూడా అందులో నీకు విజయం లభించే తీరుతుంది. ప్రతి ఒక్క పనిలోనూ అన్నింటిలోనూ కూడా నువ్వే ముందు ఉంటావు. అన్నీ జరిగి తీరుతాయి. ఇది జరగలేదు అన్న మాటే ఉండదు బిడ్డ. ఇంతకుముందు నీ జీవితం ఒక లెక్క, ఇక ఈ అంకె ఏదైతే ఉందో అది రాసి పెట్టుకున్న తర్వాత ఇంకొక లెక్కలాగా మారిపోతుంది. నీ జీవితం అత్యద్భుతంగా ఉండబోతుంది. నీ దుర్గమ్మని చెప్పాను కదా, గుడ్డిగా నమ్మి రాసేసుకుని జేబులో పెట్టుకో బిడ్డ. ఎంత మార్పు తీసుకువస్తుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ దుర్గమ్మ నీ జీవితంలో అద్భుతాలను సృష్టించాలని ఈ నెంబర్ను, అంకెను నీకు అందిస్తున్నాను. ఈరోజు నీ దుర్గమ్మ మీద, నీ తల్లి మీద ఏమాత్రం నమ్మకం, విశ్వాసం ఉన్నా నీ దుర్గమ్మ చెప్పింది తప్పకుండా చేస్తావు. మంచి ఫలితాలను పొందుతావు. శుభ ఫలితాలను పొందుతావు. సిరి సంపదలను సొంతం చేసుకుంటావు. నువ్వు ఎప్పుడు కూడా మంచిగా, ఆనందంగా, ఆరోగ్యంగా బాగుండాలని నీ దుర్గమ్మ నీ కోరిక, నీకు ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా అందిస్తూనే ఉంటాను. ఈరోజు ఒక అద్భుతమైన సందేశం నీకు అందించాను. తప్పకుండా ఇది నువ్వు అమలుపరచు. రేపు శుక్రవారం స్టార్ట్ చేసుకుని నువ్వు ఇది గనక అమలులో పెట్టుకున్నట్లయితే వచ్చే ఉగాది లోపు నీ ఇంట్లో ధన వర్షం కురవబోతుంది. తల్లి నీ దుర్గమ్మ వాక్కు ఎప్పుడు కూడా నిలిచే తీరుతుంది. నీ దుర్గమ్మ వాక్కు నీ ఇంట ధన వర్షాన్ని కురిపిస్తుంది. ఆ లక్ష్మీ మాత వచ్చి నీ ఇంట్లో తిష్ట వేసుకు కూర్చుని నీకు ఉగాదికి నీ జీవితంలో కొత్త వెలుగులు అనేది తీసుకొచ్చింది. అందుకనే బిడ్డ మరీ చెప్తున్నాను, నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అమ్మవారు అత్యద్భుతమైన సందేశాన్ని మనకు అందించారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ, నచ్చింది కదూ. నచ్చినట్లయితే మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. వారికి కూడా వారి ఇంట్లో ధన వర్షం అనేది కురుస్తుంది. మీకు వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఖచ్చితంగా మీ ఖాతాలో చేరిపడిపోతుంది. మరి మనందరం కూడా అమ్మవారు చెప్పిన విధంగా ఈ ఉగాదిలోపు ఈ విధంగా చేయాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను కూడా కోరుకుంటూ మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.